ఈరోజు రాష్ట్రంలో విధి వంచితులైనటువంటి దివ్యాంగులను కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టల్లా. ఒకప్పుడు అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల మందికి దివ్యాంగులకైతేనేమి, వృద్ధులకైతేనేమి, వికలాంగులకైతేనేమి, వితంతువులకైతేనేమి పెన్షన్ అనేది జారీ చేసి వాళ్ళ కుటుంబాల్లో ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు అండగా ఉన్నారు అని ఒక భరోసాను కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నల్లిఫై చేయాలని దరిదాపు 5 లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళే తీస్తున్నాం, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండద్దు. రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు, దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. వారు మా పరిస్థితి ఏంటి, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పడంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. మా ప్రభుత్వంలో దగ్గర 66 లక్షలకు పైబడి మేము పెన్షన్లు ఇచ్చాం. మీరు ఈరోజు దరిదాపు 5 లక్షల పైబడి పెన్షన్లు తీసేస్తానికి కార్యక్రమాన్ని రూపొందించుకు తీస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో మీరు ఎన్ని పెన్షన్లు ఇచ్చారో తెలుసా? 30 లక్షల పెన్షన్లు ఇచ్చారు. మీకు మాకు తేడా, మీ ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారి హృదయానికి తేడా, ప్రజల మీద ఉన్నటువంటి కమిట్మెంట్, దివ్యాంగుల మీద, వృద్ధుల మీద, వికలాంగుల మీద, విధవరాండ్ల మీద ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోమని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఎంత దారుణం అంటే, ఇదివరకే పెన్షన్ ఇవ్వాలంటే మీ ప్రభుత్వంలో ఎవరన్నా చనిపోవాలా, అది చనిపోయినాక చాలా కాలం కాళ్ళు అరిగితే తప్ప కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తరువాత ఈ రాష్ట్ర చరిత్రలో వృద్ధులకు, వికలాంగులకు, దివ్యాంగులకు, విధవరాండ్రకు సంబంధించి 5 రోజుల్లో అప్లికేషన్ పెడితే పెన్షన్ వెరిఫికేషన్కి వచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉంది. ఇదివరకు పెన్షన్ ఇవ్వాలంటే 65 ఏళ్ళు మీ టైంలో 60 సంవత్సరాలకు తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా సదరన్ క్యాంపులు మీ టైంలో 52 సదరన్ క్యాంపులు ఉండేవి. 171 సదరన్ క్యాంపులు పెట్టి త్వరితగతిని వారికి లబ్ధి చేకూరే నిజమైనటువంటి లబ్ధిదారులుగా ఎవరు ఉంటున్నారో వారికి ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. మీ ప్రభుత్వంలో పెన్షన్కి వెళ్ళాలంటే వాడు కదలలేని వాడైనా, కుంటివాడైనా, గుడ్డివాడైనా వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండాలి మీరు చూసేది కాదు. వెళ్ళాలి మరలా ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారో బ్యాంకు, లేకపోతే పెన్షన్ ఇచ్చే చాడకెళ్ళి. కానీ మా ప్రభుత్వం అలా చేయలా. 1వ తారీఖున ఉదయాన్నే 5 గంటలకి ఇంటికి వచ్చి తలుపు తట్టి మా వాలంటీర్ల ద్వారా ఈ రాష్ట్రంలో పెన్షన్లు పంచి వాళ్ళ యొక్క కుటుంబాల మనోధైర్యం పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇంప్లిమెంట్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపయోగం పడినటువంటి పరిస్థితిని మర్చిపోకూడదని చెప్తా ఉన్నా. మేము పెన్షన్లు ఇవ్వాలనే తపన, ఆదుకోవాలనే తపన, ఎవరికి అన్యాయం జరగకూడదని తపన, అర్హులు, లబ్ధిదారులు ఎవరు ఉంటే వారికి అర్హతే ప్రామాణికంగా ఇవ్వాలనే తపనతో మా ప్రభుత్వం పనిచేస్తే
మీ ప్రభుత్వం ఎగ్గొట్టాలని, కత్తిరేయాలని, ఎవరైనా పర్లేదు తీసేయాలని అలవి కాని వాగ్దానాలు ఇచ్చి ఏదో ఒక రకంగా ఈ డబ్బులు చూయించుకోవటానికి ఈ యొక్క కడు పేదరికంలో ఉన్నటువంటి అనేక బాధలు అనుభవిస్తున్నటువంటి వీరి నోటికాడ డబ్బులు ఆపుతా ఉన్నారంటే మీ ప్రభుత్వము, మీ ముఖ్యమంత్రి గారి యొక్క పనితనానికి నిలువుటద్దమని చెప్తా ఉన్నా. ఇంత అన్యాయమా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప గొప్ప కార్యక్రమాల్లో అతి ముఖ్యమైన కార్యక్రమం కాలు చేయలేనివాడు, కళ్ళు కనపడినవాడు, వికలాంగులు, వృద్ధులు, పేదవారు ఆ డబ్బులు వస్తేనే, 6,000 వస్తేనే, 5,000, 10,000 వస్తేనే కుటుంబాన్ని నడుపుకోవాలని ఎదురు చూసేవారి నోటికాడ గడ్డేస్తుంటే మీరు ఈరోజు ఎంత దారుణంగా ఉందో ఈ మధ్య చూసాం. గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో మీరు పోగొట్టినటువంటి 5 లక్షల పైబడి పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు రోడ్ల మీదకి వస్తే విలయతాండం వాళ్ళ యొక్క స్వాధ. దానిలో భాగంగా బాపట్ల జిల్లాలో మొన్న మా జిల్లా వికలాంగుల విభాగానికి అధ్యక్షుడైనటువంటి చల్లా రామయ్య అని 2 కాళ్ళు లేనటువంటి వ్యక్తి, ఏ ఆధారం లేతే నడవలేడు, అతను సెల్ టవర్ ఎక్కాడు ఉదయం 5 గంటలకి. 10 గంటల టైంలో మాకు తెలిస్తే సరే వెళ్దాం కదా, వెళ్తే అప్పుడు దాకా అధికారులు నేను దిగను, నేను ఆత్మహత్యనే చేసుకుంటా, మా పెన్షన్లు మా జిల్లాలో 3,860 పైగా జిల్లాలో పోయినాయి, వాటి మీద నిజమైనటువంటి ఎవరో అర్హత ఉన్న వాళ్ళని అనవసరంగా అన్యాయం చేశారని చెప్పి ఆయన సెల్ టవర్ ఎక్కితే మేము వెళ్ళి దిగాయా కలెక్టర్ గారిని కలుద్దామని చెప్తే అక్కడ పోలీసులు చేసినటువంటి యాక్షను చివరకు అది రియాక్షన్గా మారి ఈ రాష్ట్రంలో పరిపాలన ఎంత దుర్భరదారిజ్యంగా ఉందో, ఎంత అన్యాయంగా జరుగుతూ ఉందో. చల్లా రామయ్యకు సపోర్ట్గా సాలిడారిటీ ప్రకటించి వారికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్తే 15 మంది మీద కేసు పెట్టారు. కేసు ఎవరో వాళ్ళ మీద పెట్టారు? విఆర్ఓతో పెట్టించారు. ఇదేనా మీ పరిపాలన అడుగుతా ఉన్నా? విఆర్ఓతో వికలాంగులకు అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్లలో ఉన్న నాయకులు వెళ్తే వారి మీద 15 మంది మీద అప్పళంగా మీరు కేసు పెట్టి ఆనందపడుతున్నారంటే ప్రజాస్వామ్యం ఎట్టుపోతా ఉందో చెప్పమని అడుగుతా ఉన్నా. దీనికి బాధ్యులు ఎవరని చెప్తా ఉన్నా. ఉదాహరణకి కలెక్టర్ గారు మిమ్మల్ని పర్మిషన్ అడిగాం, మీ దగ్గరకు వస్తారని చెప్పాం. ఆ కలెక్టర్ గారు వరదలు వస్తే వెళ్ళిపోతే ఆర్డీఓ గారిని పంపితే దిగి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి చల్లా రామయ్యనేమో ఈడ్చుకొని హాస్పిటల్ తీసుకెళ్తే అతన్ని పరామర్శిస్తాకి ఎక్కడ చిన్న అంటూ ఇన్సిడెంట్ జరగలా. నువ్వు వెళ్ళి 15 మంది మీద కేసులు పెట్టించారంటే మీరు ఇదేనా దివ్యాంగుల కోసం ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో భాగమని అడుగుతా ఉన్నా. నేను ఒకటి గట్టిగా అడుగుతా ఉన్నా. ఇందాకే పేపర్లో చూసాం, కాసులు ఇస్తే వైకల్యం పెంచుతున్నారు. చివరికి ఎంత దారుణం అంటే పెంచేది ఎవరు, సర్టిఫికేట్స్ ఇచ్చేది ఎవరు, వెరిఫై చేసేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, లేకపోతే ఎవరు? రికగ్నైజ్డ్ డాక్టర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ని కూడా దొంగల్లాగా చిత్రీకరించి మీరు సరిగాగాలని చూస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు పనిచేస్తారని అడుగుతా ఉన్నా. తప్పులుంటే మీ ప్రభుత్వంలో ఎప్పుడైనా వెరిఫై చేయండి. మీరు చివరికి దొంగలాగా చిత్రీకరించి మీరు సలిగాగాలని చెప్పి సలిమంటేసుకొని అందరినీ బలిపశువులు చేసి ఆ సలిగాగే దాంట్లో వేసి తగలేస్తారంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యంలో భాగమవుతుందని అడుగుతా ఉన్నా. నేను ఒక్కడే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా రేపు అన్ని జిల్లాల్లోనూ సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళి మా పార్టీ వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరూ మెజారిటీ మెంబర్స్ వస్తారు. అదే దానిలో భాగంగానే మా ప్రకాశం జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నేతృత్వంలో
మా సంతనోత్తరపాటు నియోజకవర్గాన్ని ఉదాహరణగా టెస్టిమోనియల్గా చెబుతున్నా, దరిదాపు 2700 పైగా పెన్షన్లు పోయినాయి. వారి యొక్క నేతృత్వంలో వెళ్ళి కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాం. మీకు చేతనై దమ్ముంటే మీరు చెప్తున్న అబద్ధం, ఏ పెన్షన్ అర్హత లేని వాళ్ళందరికీ తీసేసేవే కానీ అర్హత ఉన్న వాళ్ళకి అట్టి పెట్టేమని చెప్పే ధైర్యం ఉంటే మీ మంత్రులు కానీ మీ ప్రభుత్వంలో ఎవరైనా ప్రెడామినెంట్గా ఉన్న వాళ్ళు వచ్చి నిజంగా అన్యాయం జరగలేదని చెప్పగలుగుతారని డిమాండ్ చేస్తా ఉన్నా. చేతనైతే చెప్పండి. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి సోమవారం గ్రీవెన్స్లో ప్రకాశం జిల్లాకు సంబంధించి జరిగిన అన్యాయం కోసం మా నాయకుల ఆధ్వర్యంలో వెళ్ళబోతా ఉన్నాం. ఇట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా. నేను ఎందుకు చెబుతా ఉన్నానంటే, ఇంత దారుణమైనటువంటి వ్యవస్థను మీరు ముందుకు తీసుకెళ్తూ అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారే, దానిలో ఎక్కడైనా నిజమనేది తేల్చడానికి ప్రభుత్వానికి దమ్ముండాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో మీరెవరు మాట్లాడినా దాన్ని చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రకాశం జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా మీ మంత్రులు, శాసనసభ్యులు, మీకు ఉన్నటువంటి ఎవరైనా యంత్రాంగం వచ్చి వికలాంగులకు కాదు మేము తీసేయలేదు, అర్హత ఉన్న వాళ్ళకని చెప్పగలుగుతారా అని కూడా అడుగుతా ఉన్నా. ధైర్యం ఉంటే నిరూపించమని చెప్తా ఉన్నా. ఈరోజు చూస్తూ ఉంటే నడవలేని కళ్ళు లేని వాడు, అయ్యా మాకు 40% కన్నా మినిమం ఇంకా ఎక్కువ పర్సంటేజ్ ఉంది, మా పెన్షన్ తీశారయ్యా, అప్పుడు తీశారు ఇప్పుడేమో మరలా ఇస్తా ఉన్నారు, ఇప్పుడు తీసేశారని చెప్తా ఉన్నారు. వారికి ఎవరు సమాధానం చెప్తాం? నేను చూస్తా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో. మొన్న బాపటలతో చూసా, అనేక మంది వాళ్ళని చూస్తూ ఉంటే చాలా హృదయం కోసుకుపోతా ఉంది. మాకు అన్యాయం జరిగింది, మొన్నటిదాకా పెన్షన్ వచ్చింది, మాకు కాలు లేదు, చేయి లేదు, కళ్ళు కనపట్టలేదు, మేము వీటి మీదే ఆధారపడి బ్రతుకుతా ఉన్నామని చెప్పినటువంటి తల్లుల యొక్క స్థితిగతులను సమాధానం ఏం చెబుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకనే తక్షణం ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు, పెన్షన్దారులు అనేటువంటి వారికి జరుగుతున్న అన్యాయంలో ప్రభుత్వం బాధ్యత వహించాలా, తక్షణమే పునరాలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల పైబడి పెన్షన్లు ఇస్తే మీరు సంవత్సరం 4 నెలల్లో ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. దీనికి మీ యొక్క బాధ్యత రాహిత్యం కాదని కూడా అడుగుతా ఉన్నా. తక్షణమే సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం. అకౌంటబిలిటీ అనేది లేని ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతా ఉంది. అనాదిగా ఇస్తున్నటువంటి పేదవారి యొక్క కడుపు కొట్టే ఆలోచనతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. పునరాలోచించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. నేను అదే చెప్తా ఉన్నా. ఆ ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రిని ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, దమ్ముంటే సోమవారం కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము అర్హత ఉండి పెన్షన్లు తీసివేయబడినట్టు వారిని తీసుకొస్తాం, నువ్వు వచ్చి సమాధానం చెప్తాకి సిద్ధంగా ఉండమని తెలియపరుస్తా ఉన్నా. అభూత కల్పనలు, ఏది పెడితే అది నోటికొస్తే మాట్లాడటం, సరి చేసుకొని మీ వైపు తిప్పుకోవటం అలవాటైపోయింది. మీకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు పేదలు, కడు పేదలు, ఈ సమాజంలో బ్రతకటానికి అవకాశం లేనటువంటి కుటుంబాలు అనేక మంది ఆ ఇచ్చే డబ్బుల కోసం వికలాంగులు, వృద్ధులు, మరి దివ్యాంగులు ఎదురు చూస్తున్నటువంటి తరుణాన్ని మీరు మోసపూరిత తరుణంగా మారుస్తూ ఉన్నారు. మీరు బాధ్యత వహించే టైం దగ్గరకు వచ్చిందని కూడా మీకు తెలియపరుస్తున్నా.